ఏ గుండెలు తీసిన బంటు గుండెలు తీసిన బంటు అరిచే కోడిని ఎందుకు కొట్టాలి అసలు? అరిచే కోడిని పట్టు అరిచే కోడిని తిట్టు. ఎక్కువ ఇష్టం అశోక్ అంట. అట్లా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మీ వెంట అశోక్ ఉండే లాగా ఎవరన్నా ఉంటే పెళ్లి చేసుకోవాలి. ఎవరన్నా మీరే అంటే సరిపోదా? దెబ్బలు పడతాయి రో. అక్కడక్కడ నీకు కోపం తెప్పిస్తా. రమేష్ లాంటి వ్యక్తులు, సాయి లాంటి నాకు వ్యక్తులు, అశోక్ లాంటి వ్యక్తే కావాలి. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే. మా ఆడియన్స్ కోసం ఒకసారి పాట పాడచ్చు. నీకోసం ఆ పాట పడతాను. నేను చాలా అందంగా ఉన్నా కాబట్టి అందగాడా అందగాడా. కెమెరా మ్యాన్ గురించి పట్టించుకోలేదన్నా. సాయినా నాగసాయి దుర్గారావు. నాగసాయి అబ్బా మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అసలు ప్రతి దానికి నాకు సపోర్టెడ్ గా కనుక పాట పాడమంటే తనే పడుతున్నాడు తనే ముందే. వాడుతున్నాడు. సపోర్టెడ్ ఏదైనా మాట్లాడినప్పుడు తనే అందిస్తున్నాడు. ఇలా సపోర్ట్ ఉండేవాళ్ళు వెనకాల ఈయన నడిపించేవాళ్ళు నన్ను ఇంపార్టెంట్. నన్ను ప్రేమిస్తున్నాడు అనమాట. నా హార్ట్ నా దిల్లు ఎవరంటే అశోక్ అండి. చాలా అందగాడు. కానీ నేను నచ్చాడు కదా అని మీ అందరూ వెంటబడ్డారు. నాకే సొంతం. మీరు ఎవరు చూసినా అశోక్ కొంచెం చెప్తున్నా. అశోక్ నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే. నా తరపు నుంచి ప్రేమతో యాపీ. వావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరజ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, గుండెలు తీసిన బంటు సాంగ్తో సోషల్ మీడియాని మొత్తం ఒక ఊపేసి ఎక్కడో మూలపడిపోయిన ఆ సాంగ్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చిన దేవసేన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మరి దేవసేనతో మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. అసలు మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్, చాలా బాగున్నాను. అంటే గుండెలు తీసిన బంటు సాంగ్ పాతది, ఎప్పుడుదో సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ యూ, మీ వల్లే. అసలు ఆ సాంగ్ ఎందుకు పాడాలనిపించింది? అదే ఎందుకు ట్రెండ్ అయింది? సో అది నేను ఇప్పుడు కొత్తగా ఏం పాడలేదు. నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఎప్పటి నుంచో ఆ సాంగ్ పాడుతున్నాను. టిక్ టాక్ లో కూడా, టిక్ టాక్ లో పెద్ద వైరల్ అయింది ఆ సాంగ్. వైరల్ అయినప్పుడు నేను చాలాసార్లు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా నిన్న. సుష్మా అక్క అని అనంతపురంలో ఉంటారు. అక్క దగ్గరికి వెళ్తే అక్క ఆ పాటకు దేవసేన ఆ పాట బాగా సూట్ అయింది, ఆ పాటకి డ్యాన్స్ చేయని చెప్పి ఇష్టపడేది. అలాగే మేము కొన్ని ఈవెంట్లకి వెళ్ళా కూడా ఆ సాంగ్కే పాడుతా నిన్న. సో ఆ పాట అలా అలా ఇంత వైరల్ అవుతుంది నేను అనుకోలేదు. మరీ వైరల్ అయిపోయింది. ఎక్కడ చూస్తే ఆ సాంగే. మా ఆడియన్స్ కోసం ఒకసారి మళ్ళీ ఎక్కడ పోయినా ఇదే పాడిస్తారా నన్ను? ఫస్ట్ దీని తర్వాత ఇంకేదైనా, అవునా? ఫస్ట్ ఇది ఉండాల్సిందే. సో అంటే మీరు కూడా ఆ పాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనమాట. ఆనాటి మన హీరో నేనే కాదు, మా కెమెరామెన్ సాయికి పాట అంటే పిచ్చి యాక్చువల్ గా. అవునా? అలాంటి డైనమిక్ హీరో మన చిరంజీవి గారు అండ్ మన సిల్క్ స్మిత్ అందాల తార, వాళ్ళిద్దరి కాంబినేషన్లో వేసిన సాంగ్ ఇది. ఏ గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ గాజులు గలగలమంటూ కౌగిలి విందులు చేస్తూ అరిచే కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా ఏ గుండెలు తీసిన బంటు. గుండెలు తీసిన బంటు. సూపర్. అయితే నాకు ఈ పాటలో ఒక డౌట్ ఉంది యాక్చువల్ గా. మా కెమెరామెన్ కి మాకు అంత డౌట్ ఏంటండో ఉంది. అరిచే కోడిని ఎందుకు కొట్టాలి అసలు? అరిచే కోడిని పట్టు అరిచే కోడిని తిట్టు. కావట్లేదా? నేను కూడా ఇదే డౌట్. ఆ సాంగ్ లో అరిచే కోడిని పట్టు ఆరని ముద్దులు పెట్టు అనేది ఓకే. అరిచే కోడిని కొట్టు, అరిచే కోడిని కొట్టు కానీ పట్టు. ఒకసారి చూద్దాం మళ్ళీ కూడా. ఎందుకు ఎందుకు పాపం దాని దాని మాన ఆయన చిరంజీవిని పట్టుకోవాలి, సిల్క్ సీత కోడిని వదిలి నన్ను పట్టుకున్నట్టు అర్థం. బాగా ఎక్సలెంట్ సాంగ్ అండి ఇది. నాకు ఇష్టమైన సాంగ్. అది చాలా వైరల్ అయింది. యాక్చువల్గా దీనికన్నా ముందు జారిందమ్మ 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 బాగుందమ్మ 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 ఆట బయట, ఈ పాట అస్సలు మంచి వైరల్ అయింది. దాని తర్వాత ఇదే వైరల్ అయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, దేవసేన మీ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూస్తే ఒక రోజు ముంబైలో ఉంటారు, ఒక రోజు గోవాలో ఉంటారు, ఒక రోజు ఇంకో చోట ఉంటారు, కేరళలో ఉంటారు. అంటే రోజు రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి అసలు ఎలా వెళ్ళిపోతున్నారు? అసలు ఏంటి ప్లానింగ్ ఏంటి అసలు? నేను ఇప్పుడు వెళ్ళడం ఏంటి, టిక్ టాక్ లో ఉన్నప్పుడు కూడా హాయ్ ఫ్రెండ్స్ కడప కారం దోశ కావాలనా, గుంటూరు మిర్చి కావాలనా, మదనపల్లి బొప్పాయి పండు కావాలనా, నెల్లూరు కొరమేను చేపలు కావాలన్నా ప్రతి ఊరు చెప్తా. అప్పుడే నేను ఊరూర్లు తిరుగుతుంటే అందరూ ఆశ్చర్యం, ఇంత లాక్డౌన్ టైంలో అన్ని ఊర్లు ఎక్కడ వెళ్తున్నావు అనేసి. అప్పుడు చిన్న చిన్న డిస్టిక్లకి వెళ్తావు నిన్న, ఇప్పుడు ఏకంగా స్టేట్స్కి వెళ్తున్నా. ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? ఈవెంట్స్ వస్తున్నాయండి, బాగానే ఈవెంట్స్కి పిలుస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. సో
కొన్ని కొన్ని జబర్దస్త్ మనం ఒకటి చేశాను. ఇంకా స్క్రిప్ట్ చేయాలని చేస్తాను కూడా. ఉమ్. కొన్ని అవకాశాలు వస్తున్నాయి. దేవసేనకి ఒక పాన్ ఇండియా మూవీలో కూడా అవకాశం వచ్చింది అని చెప్పి. బిగ్ మూవీనా? ఆ, వచ్చింది. ఏం ఆ! సినిమా, ఎవరు హీరో? సినిమా ఇప్పుడే చెప్పను. నేనే ప్రమోషన్ చేయాలి. ఉమ్. కాబట్టి చాలా మంది అడిగారు చెప్పను. కొంపతి స్పిరిట్ లో వచ్చిందేంటి? అంటే ప్రభాస్ గారి సినిమా వచ్చింది. లేదండి, అంత పెద్ద రాలేదులెండి. ఉమ్. అంత పెద్దగా రావాలని కోరుకుంటున్నా. ఉమ్. ఎందుకంటే నేను దేవసేనని గదా! ఉమ్. నా బాహుబలి ప్రభాస్ గారే గదా! అవును, అందుకనే ఈ ప్రభాస్ దాంట్లో గారి చేస్తే సినిమాలో ఓ వచ్చింది. రేంజ్‌లోకి వెళ్ళిపోతా. ఉమ్. అవకాశం వస్తుందేమో చూద్దాం. ఉమ్. అదృష్టం ఎప్పుడు మనల్ని తలుపు తడుతుందో, ఎవరు ఏ ఉమ్. తలుపు ఎలా తడుతుందో. దేవసేన అయితాను అనుకోలేదుగా. ఉమ్. కారం దోస అయ్యాను, ఉమ్. దేవసేన అయ్యాను, గుండెలు తీసిన బంట్ అయ్యాను. ఎలా శ్రీనివాసులు అనే పర్సన్ దేవసేనగా ఎలా మారారు? శ్రీను అనేది మా మమ్మీ వాళ్ళు పెట్టారు. ఉమ్. నాకు ఉమ్. చిన్నప్పటి నుంచి శ్రీనుగానే పెరిగాను. ఉమ్. మంచిగా చదువుకున్నాను, మంచి జాబ్ చేశాను. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఓకే. ఎంఏ తెలుగు లిటరేచర్. కడపలో? ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో. ఏది తిరుపతి. పీజీ చేసింది. ఉమ్. డిగ్రీ వరకు కడపలో చేశాను. ఉమ్. తర్వాత జాబ్ కూడా చేశాను. ఉమ్. జాబ్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్‌లో చేశాను. ఉమ్. కడప జిల్లా ఇన్ఛార్జిగా నిన్నా. ఉమ్. తర్వాత ఇక్కడికి వచ్చి గవర్నర్ రాజ్‌భవన్ దాంట్లో జాబ్ ఉమ్. చేశాను. ఇప్పుడు కొద్దిగా పెండింగ్ ఉంది జాబు. ఉమ్. ఈ లోపల సోషల్ మీడియాకి ఆటోమేటిక్‌గా వచ్చేసాను. అది ఎలా అంటే ఇప్పుడు ఇలా జాబులు చేస్తూ ఉండంగా ఈ సోషల్ మీడియా మీద సోషల్ మీడియాలో అది యాక్టింగ్ నా మీద ఎలా? పర్సనల్ ఉమ్. జాబు, చదువు అంతా జరిగిపోయింది. ఉమ్. కొద్దిగా నేను మా మమ్మీ చనిపోయాక స్ట్రగుల్ అయిపోయేసి కొన్ని ఉమ్. నాలుగు దూరంగా ఉద్యోగానికని దూరంగా ఉన్న ఉమ్. టైంలో కొద్దిగా హెల్త్ బాగాలేకుండా లాక్‌డౌన్ టైము. ఉమ్. అంటే హెల్త్ బాగాలేకపోవడం అంటే? అంటే మా మమ్మీ చనిపోయాక నేను ఉమ్. సిక్ అయిపోయాను. డిప్రెషన్లో అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయా అమ్మ లేదనేసి. ఉమ్. ఆ టైంలో కొద్దిగా కోలుకుంటా ఉన్న టైంలో టిక్ టాక్‌లో ఏదో ఉండేవి. అది కూడా మదర్ ఏడ్చుకుంటూ, మమ్మీ నేర్చుకుంటూ, ఉమ్. మా మమ్మీని చూసుకుంటూ అలాంటి వీడియోలు చేస్తా ఉన్నా. ఉమ్. అలానే ఒకరోజు కడప కారం దోసని పెట్టాను. ఉమ్. హైలైట్ అయిపోయింది. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. వైరల్ అయిపోయింది. ఉమ్. ఇప్పుడు కూడా కడప కారం దోస అంటారు నన్ను. ఉమ్. ఉమ్. ఎంతమంది పిల్లలు మీరు మామూలుగా? మా మమ్మీకా ఉమ్. ఆహ్, మేము మొత్తం ఇద్దరు సిస్టర్స్, నేను. ఉమ్. మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు. అంటే మా ఉమ్. నాన్నకు ఉమ్. వైఫ్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఓకే. మా మమ్మీకి మటుకు ఇద్దరు కూతుర్లు, నేను. సో ఎక్కడో టిక్‌టాక్‌లో జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం సాంగ్స్‌తో ఊపేస్తుంది దేవసేనకి. బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఎవరున్నారు? అంటే ఎవరు ఇన్‌స్పిరేషన్? ఎవరు ఇట్లా వీడియోస్ చేయి బాగుంటదని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు? లేదండి. నా ఓన్ నేను ఉమ్. ఓన్‌గానే మొదటి నుండి చిన్నతనం నుండి నేను ఓన్‌గానే అన్నిట్ల పైకొచ్చాను. ఈ ఉమ్. సోషల్ మీడియా నాకు ఓన్‌గానే నా వెనక ఇలా చేయండి, ఇలా చేయండి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఎంకరేజ్ చేయాల? అంటే ఎంకరేజ్ అంటే ఇష్టపడ్డారు. బాగా ఉమ్. చేస్తుంటే ఉమ్. మంచి మంచి వీడియోలు చేస్తున్న దేవసేన ఉమ్. అని. అంటే థాట్ అనేది మనకే కదా రావాలి. ఉమ్. ఆ థాట్ కడప కారం దోసని థాట్ నాకే వచ్చి నేనే చేశాను. నేనే ఉమ్. వైరల్ అయ్యాను. ఉమ్. ఎవరు పెట్టారు దేవసేన అనే పేరు అసలు? మీరే దేవసేన పెట్టేసుకున్నారా? టిక్‌టాక్‌లో వచ్చిందండి ఆ నేము. అంటే నేను టిక్‌టాక్‌లో బాహుబలి వీడియోస్ బాగా చేశాను. ఉమ్. అప్పుడు చూసి దేవసేన అని ఒక గ్రూప్‌లో వాళ్ళు, ఒక పోలీస్ ఆఫీసరు ఉమ్. వీళ్ళంతా కలిసి టిక్‌టాక్‌లో నాకు దేవసేన అని ఉమ్. పేరు పెట్టేశారు. అలా ఫిక్స్ అయిపోయింది ఆ పేరు. ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవసేన హైదరాబాద్కి వచ్చి? నేను హైదరాబాద్‌లో ఎప్పటి నుండో ఉంటున్నా. ఎప్పటి నుంచో? మొదటి నుండి ఉంటున్నా. ఈ లాక్‌డౌన్ టైంలో వెళ్ళిపోయినా. ఉమ్. మళ్ళీ వచ్చాను. ఉమ్. మళ్ళీ ఇక్కడే ఉన్నాను. వస్తున్నాను, వెళ్తున్నాను. ఉమ్. ఇప్పుడేంటంటే అందరికీ పూర్తి హైదరాబాద్‌లో ఉంటే బాగుంటుంది దేవసేన. ఉమ్. ఇటు కడప, అటు ఎక్కడ తిరుగుతుంటే బాలేదు. హైదరాబాద్‌లో ఉంటే అవకాశాలు కూడా బాగా వస్తాయని చెప్పి చాలామంది అంటున్నారు. ఉమ్. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అయిపోతాను కూడా. కొంటున్నారా డూప్లెక్స్ హౌస్? డూప్లెక్స్ ఇంకొనలేండి. మన శక్తి తగ్గట్టు ఏదో ఒక హౌస్ తీసుకుందాం అవునా? అనుకుంటున్నా. లేదు, నేను యాక్చువల్‌గా మొన్న ఒక వీడియో చూస్తే ముంబైలోనో, గోవాలోనో అవునా? ఆ హోటల్‌లో ఓనర్‌తో కూడా మాట్లాడి వీడియోస్ చేసేసారు కదా! అసలు ఎలా పట్టుకుంటున్నారు అలాంటోళ్ళందరిని? నేను పట్టుకోవడం కాదు. ఆ! ఆ రిసోర్స్ బాంబేలో ఆయన యూట్యూబ్‌లో చూసారంట నన్ను. ఆహా! అక్కడ వర్క్ చేసే స్టాఫ్ గాని, ఆయన గాని చూసారంట. హ్మ్. "మీరు యూట్యూబ్‌లో వస్తారు కదండీ! యూట్యూబర్ కదండీ!" హ్మ్. అంటే, "అవునండి" అన్నాను. "మీతో ఒక వీడియో చేద్దామండి, ఇష్టమండి నాకన్నారు." హ్మ్. "అలాగే చేద్దామండి" అన్నా. చేశాను. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారాయన. హ్మ్. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినా. హ్మ్. ఆ స్టేట్‌లో కూడా మన మీద ఇంత అభిమానంగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా అని. అంటే అసలు మీరు ఇప్పుడు ఈవెంట్‌లకి వెళ్తుంటారు కదా! హ్మ్. అంటే ఈవెంట్‌లు ఏం చేస్తుంటారు ఈవెంట్‌లో? ఏమేమి ఈవెంట్‌లు మీరు ఇప్పుడు వెళ్తుంటారు ఎక్కువ? ఈవెంట్స్ అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు గాని, హ్మ్. టిక్‌టాక్‌ల వాళ్ళు గాని అందరూ కలిసి ఒక చోట చేరి హ్మ్. ఒక ఆనందంగా ఒకరికొకరు కలుసుకోవడం. హ్మ్. ఇప్పుడు నేను వీడియోలు చేస్తాను, ఇంకోటి చేస్తాడు. అందరం ఒక చోట కలవడం అనేది హ్మ్. చిన్న హ్యాపీనెస్ కదా! హ్మ్. అలా కలిసినప్పుడు స్టేజ్ మీద మంచి మంచి ప్రోగ్రామ్సు మా మాలాగా గుండెలు తీసామంటే అలా చేసేవాళ్ళు లేకుంటే మేము పోయి డాన్స్ చేయడము. హ్మ్.
అందరితో పలకరేయడము, మధ్యాహ్నం మంచి లంచ్ చేయడం అందరం కలిసి, మళ్ళీ వీడియోస్ చేసుకోవడము, ఒకరికొకరి గురించి తెలుసుకోవడము, అదొక హ్యాపీనెస్ ఈవెంట్. ఇప్పుడు దేవసేన ఇప్పుడు సినిమాలో ఛాన్సెస్ సీరియల్స్ లో కూడా ఏమైనా వచ్చిందా ఛాన్స్? కొద్దిగా వచ్చే అవకాశాలు నేను చెప్తున్నా కదా, మ్మ్. కడప ఇక్కడ ఉండబట్టి మ్మ్. కొద్దిగా నేను మిస్ అవుతున్నా. మ్మ్. ఇక్కడే ఉండిపోతే మటుకు ఖచ్చితంగా నేను సీరియల్స్ సినిమా తేడా సీరియల్స్లో అంటే లేకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే చేస్తా, చేయడానికి రెడీ. చేయడానికి రెడీ అయ్యాను. ఇంతకుముందు నేను వెనకాడుతా ఉన్న వద్దని, ఇప్పుడు నాకు ఇంతగా అభిమానించి వీళ్ళందరి కోసము ముందుకు వద్దానన్నా. అంతకుముందు ఎందుకు ఇవన్నీ వెళ్ళడము, ఏనాడు అలవాట్లేదు కదా పెద్ద పెద్ద అంటే. జబర్దస్త్లో కూడా చాలా భయపడ్డా, అసలు చేయగలుగుతానా అని. ఎవరి టీమ్ లో చేశారు ఇప్పుడు జబర్దస్త్ లో? రాకింగ్ రాకేష్ గారి టీంలో చేశాను. ఎలా అనిపించింది చేయడం? భయపడ్డా, అంటే చిన్న బుల్లితెర టీవీ. ఇంక దీంట్లో చేశాక పెద్ద బిగ్ పెద్ద మూవీలో కనపడాలని నాకు ఆశ. ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ జబర్దస్త్ లో మీకు? రెమ్యునేషన్ ఇచ్చారు, అది ఎంత చెప్తామా? ఇచ్చారు రెమ్యునేషన్. అది ఎంతో ఎంత కొంత చెప్పద్దు, ఇచ్చారు. ఇలా చేత్తో చూపించింది. అలా కూడా చెప్పకూడదు, ఇచ్చారు ఇచ్చారు అంతే. చెప్పకూడదు. అయినా తెలుసు ఒక 50,000 70,000 ఇచ్చి అబ్బో అంత ఇస్తారా? అంతే వాళ్ళది. ఏదో ఇచ్చినారు ఉమ్. అంతే, గౌరవంగా ఇచ్చారు. దానికి గౌరవమైన ఏదో అంటారు, గౌరవ వేతనం. వేతనం అంతే. ఉమ్. అంతేగా మనం డబ్బు కోసం ఏం చేయలేదు, ఉమ్. మనం కనపడాలి అని నేను చేశాను, వెళ్ళాను. సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే దేవసేన పెళ్ళి ఎప్పుడు అని. ఓ నీకు పెళ్ళి లేదు, చేసుకోను. చేసుకోవాలి నేను కదా ఎప్పుడో మరి. చెప్పా, ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పేసా ఇప్పుడు నేను పెళ్లి దేవసేన చేసుకోను అని. దేవసేన అంటేనే ప్రభాస్ హీరోయిన్ కదా. ప్రభాస్ గారిని చేసుకోవడం ఇప్పుడు కుదరదు పెళ్లి కాబట్టి. చేసుకుంటే వాడు ఆంక్షలు పెడతాడు. నేను ఇష్టపడ్డాను, ఇంత అందంగా ఉన్నావు కదా, నేను ఇష్టపడ్డాను, నీతో వెళ్ళాలి ఎక్కడికైనా, వాడు పంపిస్తాడా? అది ఎవడో లేకపోతే నీతో హ్యాపీగా వెళ్ళిపోవచ్చుగా. అంటే పంపించేది ఏముంది, వెళ్ళిపోవడమే. ఎలా వెళ్ళిపోతాము? వాడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని గంటకు ఒకసారి ఫోన్ చేయడము, అర్థం చేసుకుని ఇబ్బంది పెళ్లి పెట్టడం. చేసుకోవాలి. అర్థం చేసుకున్నంత వాళ్ళు ఎవరు లేరండో. ఇప్పుడు లేరు. నేనేం చెప్తానంటే దేవసేన గారు, మీకు ఇప్పుడు ఒక మనిషి ఏదైనా ఒక విషయం గురించి ఒక రోజు ఆలోచిస్తాడు, 2 రోజులు ఆలోచిస్తాడు, 3 రోజులు ఆలోచిస్తాడు. కానీ నెల రోజులు అదే పనిగా మీ ఇంటర్వ్యూ కోసం పాకులాడి మీ ఇంటర్వ్యూ కోసం కష్టపడ్డ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకున్న వ్యక్తే కదా. అతని అర్థమే పేరు కదా, అతని పేరు రమేష్ రమేష్. పట్టుబడులు విక్రమార్కులాగా నా వెంటబడ్డాడు. అదేంటండి మీరు ఇస్తారా ఇవ్వరా? అసలు ఏంటి మీరు ఇంతకీ ఎంట పడుతున్నా, పట్టించుకోరు, రారు, అక్కడ పోయిన అంటారు, ఇక్కడ పోయిన అంటారు. మీరు అసలు మా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే. బామ్ము నేను దిగాను ఈరోజు మార్నింగ్, యాక్చువల్గా రెస్ట్ తీసుకుంటా. నేను జర్నీ చేసినప్పుడు మొహం అంతా పీకేసింది. నాకు నిద్ర ముఖ్యం, నిద్ర లేకపోతే నా ఫేస్ పాడైపోతుంది. అయ్యా నేను రెస్ట్ తీసుకుంటాను, నిద్రపోతే రేపు వస్తాను. దిగారా? హైదరాబాద్ దిగారా? ఎన్ని గంటలు నిద్రపోయి ఉంటాడో లేదో కూడా నాకు డౌటే. లేదు యాక్చువల్ గా దేవసేన గారిని ఈ రోజు ఆఫీస్ తీసుకురాకపోతే యాక్చువల్గా అతను వెనకుండా అసలు వ్యక్తి ఎవరంటే అశోక్ అంట. పైకి అతను బలిపశువు చేస్తున్నారు అంతేగాని ఎక్కువ ఇష్టం అశోక్ అంట. ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చెప్తానంటే మీకు అట్లా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మీ అశోక్ వెంట ఉండే లాగా ఎవరన్నా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. ఎవరన్నా మీరే అంటే సరిపోదా? సో మరి దేవసేన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏ స్టేట్ కి వెళ్ళబోతున్నారు? నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటేనండి, నా లైఫ్లో ఎప్పుడు గోల్ అనేది లేదు. మా మమ్మీ చనిపోయాక గోల్ లేదు ఇంకా. మా మమ్మీ చనిపోయాక ఏకంగా నేను కూడా వెళ్ళిపోవడం, అదే గోల్. ఇంకా అమ్మ లేనప్పుడు మనకు ప్రపంచం లేదు, మమ్మీ లేనప్పుడు నేను లేను అని. ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు లేరని చెప్పారు కదా, మరి రిలేటివ్స్ లో ఎవరిని మిమ్మల్ని మా చూసుకున్నారు? సిస్టర్స్ ఉన్నారు. నేను ప్రతి ఇంట్లో సిస్టర్స్ మా కాకుండా పిన్నులు గాని పెద్దమ్మలు గాని మావయ్యలు ఉన్నారు. మా బంధువులు ఎక్కువ ఉన్నారు. మా మేనమామ బిడ్డలు ఉన్నారు, నా అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, వాళ్ళ పిల్లలు, మా అక్కగారులు, మా బావలు ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ తల్లి లేని ప్రేమ ఎంతమంది ఉన్నా తీర్చలేరు ఆ ప్రేమని. సో మా అక్కగారులు కూడా తల్లి లేదని బాధపడుతుంటారు, అలా నన్ను చూసుకొని హ్యాపీగా ఉంటారు. సో మరి అదే నేను అనేది ఏంటంటే మీకు చెప్పేది, మీకేం ప్రపోజల్స్ రాలేదా మరి? ప్రపోజల్స్ అంటేనండి తాత్కాలికమైన అట్రాక్టివ్ ప్రపోజల్స్. అబ్బా ఈరోజు గుండెలు తీసిన బట్ట భలే ఉంది దేవసేన, అది అట్రాక్టివ్. అట్లా కాకుండా కడప కారం దోశ భలే భలే చేసింది, భలే వైరల్ అయింది, అట్రాక్టివ్. పెళ్లి చేసుకుంటాం లైఫ్ లాంగ్ గుండెల్లో ఎవరున్నారు? అమ్మాయిలనే చేసుకొని భయంకరంగా మోసాలు చేసి నడి రోడ్లో వదిలిపెట్టిపోయే కిరాతకమైన మనుషులు ఉండే కాలంలో అంత ప్రేమించి మాలాంటి వాళ్ళని ఆదరించి అంతవరకు పోయారు. నేను నమ్ముతాను అంత గుడ్డిగా, నేను ఎవరు నమ్మను. నన్ను నమ్మించాలంటే చాలా కష్టం. అంటే ఇప్పుడు కదా సీరియస్ గా అయితే ఎవరో ప్రపోజ్ చూద్దాం, లైఫ్ లో అలాంటి వాళ్ళు, అశోక్ లాంటి వాళ్ళు రావాలని కోరుకుంటే. చాలా బాగా అందంగా ఉన్నారు, నాకు అశోక్ చాలా ఇష్టం. అందం ఉంటే సరిపోదండి, మనసు కూడా అందంగా ఉండాలి కదా. అందంగా ఉండాలి. ఇప్పుడు నేను చూడడానికి ఇలా ఉండొచ్చు, మీ మనసు ఎంత భయంకరంగా ఉంటుంది. భయంకరంగా ఉంటుంది, పక్కలకి లాగా గోపమే కొడతానేమో, అలా ఉంటాను కదా. అది కాదు అంటే నేను జర్నీ చేస్తా, అమ్మా నీతో అంత తొందరగా నేను కూడా పడతానే ఏంటి, ఇంత జర్నీ చేస్తా, నీతో కావాలి, నీతో అక్కడికి తిరుగుతా, ఎలా ఉన్నాడు గమనిస్తా.
అక్కడక్కడ నేనేమన్నా కోపం తెప్పిస్తా. రమేష్ లాంటి వ్యక్తులు, సాయి లాంటి నాకు వ్యక్తులు అశోక్ లాంటి వ్యక్తే కావాలి. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే అశోకే. ఎందుకంటే రమేష్ వెనక నడిపించిందంటే అశోకే అంట. నాకు చెప్పారులే. ఇంకా దేవసేన మరి చూసారా ఈ సినిమా? ఇది పుష్ప సినిమా రిలీజ్ అని ఆ చూసారా? పుష్ప సినిమా వెళ్ళాలండి. దాంట్లో దెబ్బలు పడతాయి రో. మా ఆడియన్స్ కోసం ఒకసారి పాట పాడొచ్చు. నీకోసం ఒక పాట పడతాను. నేను చాలా అందంగా ఉన్నా కాబట్టి అందగాడా అందగాడా సందకాడ అందమే నీదిరా. ఈ పాట నీకే డెడికేటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీ అందం ఇలా ఉండడానికి మీ మెయింటెనెన్స్ ఏం చేస్తారు అసలు? పొద్దున్న లేచినప్పటి నుంచి మీ హెయిర్ కి, మీ స్కిన్ కి మీరు మెయింటెనెన్స్ ఏం చేస్తారు? నా హెయిర్స్ కంటేనండి పెద్దగా కేరింగ్ తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఈ మధ్య జర్నీలు చేస్తున్నాను కదా, కేరింగ్ తీసుకోవట్లేదు. మధ్య హెయిర్ ఫాల్స్ కూడా ఎక్కువైతున్నాయి. కొద్ది కేరింగ్ తీసుకోవాలి. నా బాయ్ ఫ్రెండ్ అమ్మ చెప్పేసానా, చెప్పండి. తీసుకెళ్ళి మంచిగా చూపించి మంచి మంచి మెడిసిన్స్ వాడదాము, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అంటున్నాడు. సర్లే అలాగే అంటున్నా నేను. ఎవరు మీ బాయ్ ఫ్రెండ్ పేరు? చెప్పండి, పర్లేదు, ఏం కాదు. అశోక్. సో అది మీ సౌందర్య రహస్యం. అవునండి. సరే, అయితే ఇప్పుడు ఏదన్నా మీకు నచ్చిన సినిమాలో డైలాగ్, ఏదన్నా పవర్ఫుల్ డైలాగ్ కానీ ఏదన్నా నచ్చిన డైలాగ్ కూడా చెప్పండి. చాలా టిక్ టాక్ వీడియోలు చేశారు కదా. నచ్చిన డైలాగులు, నేను డైలాగులు అంతగా గుర్తుపెట్టుకున్నా. సాంగ్స్ కూడా ఏదో పాత సాంగ్స్ అట్లా పాడేస్తుంటా కానీ ఎవరు చేస్తుంటా డైలాగ్స్ అన్ని. ఈ మధ్య అంత మెమరీ పోయింది. మీ అందరి వల్ల నాకు ఉన్న మెమరీ అంతా పోయింది. పాటలు పాడమంటున్నారు తప్ప డైలాగ్స్ వదిలేస్తున్నారు. ఎప్పుడు చూసిన గుండెలు తీసిన పంటలు, రొమాన్స్ సాంగ్స్ ఇవే పాడమంటున్నారు. సరే, గుండెలు తీసిన పంట అన్ని ఛానల్స్ లో పాడారు కాబట్టి ఇప్పుడు దాకా ఎక్కడ పాడని, ఏ ఛానల్లో పాడిన పాట మా ఆడియన్స్ కోసం ఒక పాట పాడండి. ఎక్కడ పాడకూడదు, ఎక్కడ పాడకూడదు ఆ పాట. పాడకుండా ఉండే పాటనా? అంటే ఎక్కడ మీరు పాడింది ఏ ఛానల్లోనూ పాడిన ఒక మంచి రొమాంటిక్ సాంగ్. ఎంత మస్తు పెట్టేసావు. దాసు 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 రారా రారా రారా, దాసు 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 రారా రారా రారా, నా గుండెలు పిండేలా నువ్వు కండలు పెంచాలా, నేను నీతో ఉండేలా మనం పోదాం కండాలా, దాసు 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 రారా రారా రారా. మిమ్మల్ని వాడేది, మిమ్మల్ని పిలిచేది. అదే ఏ పాట పాడినా అందులో ఖచ్చితంగా గుండెలు అయితే పిండాలి. గుండె దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. గుండెలు పిండే గుండె హార్ట్ టచ్ అయితేనే కదండి ఎవరైనా. ఇప్పుడు నేను హార్ట్ టచ్ అయినా కాబట్టిగా మీరు వెంటబడి నెల రోజులు నన్ను పిలుచుకున్నారు ఇంటర్వ్యూకి. ఏదైనా హార్ట్ టచ్ ఉండాలి. ఇంతకు నా వాయిస్ ఎలా ఉంటుంది, నా మాటలు ఎలా ఉంటాయి మీరు చెప్పండి. మీ వాయిస్ కి అద్భుతమైన వాయిస్, అసలు బాగుంటుందా? చాలా ఏం బాగుంటుంది. నవ్వుతున్నాడు కెమెరామెన్? కెమెరామెన్ గురించి పట్టించుకోలేదన్నా. చెప్పండి. నరేష్ నాగసాయి దుర్గారావు గురించి. సాయినా? నాగసాయి దుర్గారావు. నాగసాయి మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అసలు ప్రతి దానికి నాకు సపోర్టెడ్ గా, కనుక పాట పాడమంటే తనే పడుతున్నాడు. సపోర్టెడ్ మాట్లాడినప్పుడు తనే అందిస్తున్నాడు. ఇలా సపోర్ట్ ఉండేవాళ్ళు వెనకాల ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు అనమాట. నేను అశోక్ని ప్రేమిస్తుంటే నువ్వు నాగసాయి నువ్వు నన్ను ప్రేమిస్తే ఎట్లబ్బా? రెండు వర్కౌట్ అవుతాయా? థ్యాంక్ యూ సో మచ్ దేవసేన గారు. అడ్వాన్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు, నా వరకలు కూడా చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇలా అబ్బాయిల మీద వేస్తున్నానేసి ఏదో క్యారెక్టర్లెస్ అనుకోవద్దండి. ఫన్నీగా చేస్తున్నాను, అందరిని నవ్వించాలని చేస్తున్నాను. ఎవరి మీద ఎటువంటి ఉద్దేశాలు ఉండదు. ఇక్కడ బయటకు వెళ్ళాక అశోక్ ఎవరో నేనెవరో, బట్ ఇక్కడ వరకు సంతోషంగా అట్లా అలరించాలని ఇలా మాట్లాడుతున్నాను. అలానే దేవసేన మొగోళ్ళు ఇంతగా ఆకర్షిస్తుంది అనుకోవద్దండి. నేను ఎంతగా పట్టించుకోను ఎవరిని, ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ని, బయట ఇంతమంది ఫ్యాన్స్ని, మా స్టూడియోలో ఇంతమంది మా ఫ్రెండ్స్ని అందరినీ నవ్విస్తూ వాళ్ళందరినీ సంతోషపెడుతూ వాళ్ళందరికీ హ్యాపీనెస్ని పంచుతున్న దేవసేన గారికి వాళ్ళందరి తరపు నుంచి ప్రేమతో, అందరి తరపు నీ తరపు ఉంటే కాదు, సరే ఓకే, వాళ్ళందరూ పక్కన నా తరపు నుంచి ప్రేమతో యాపిల్. వావ్, హాయ్ యాపిల్ ఇచ్చాయండి. తినాలనా? తినేనా? ఎంత బాగుందో. సో ఇది అశోక్ హార్ట్ అనుకుని దీన్ని తినకుండా దాచిపెట్టుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. యాపిల్ ఇచ్చాడు అశోక్ నాకు. సో దేవసేన గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు రోజుకొక రాష్ట్రంలో ఒక అంత బిజీగా ఉండి కూడా మేము అడిగిన వెంటనే మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ. అడిగిన వెంటనేనా? అడిగిన వెంటనే కాదండి, అదియో వెంటబడ్డాడండి మీ ఛానల్లో ప్రముఖమైన వ్యక్తి. అమ్మో, అతని పేరు ఏదంటారు? రమేష్. అబ్బబ్బబ్బబ్బబ్బో, నేను ముంబైలో ఉన్నప్పుడు వెంటబడ్డాడు అనుకుంటా. నా ఊపిరి తీసాడు అనుకో. ఏ క్షణం ఎక్కడ దిగేది ఫోన్ చేస్తున్నారు, ఎక్కడుండేది చేస్తున్నారు. ఇప్పుడు కడప నుండి ఇక్కడికి హైదరాబాద్కి పొద్దున్న దిగుతున్న మహానుభావుడు వదల్లా, పట్టుబట్టిన విక్రమార్కులాగా. రమేష్ గారు హీరో ఎక్కడున్నారు మీ ఛానల్? అతను
అసలు చాలా మంచి మనిషి. చాలా అసలు నేను విసిగించుకున్నా కూడా పాపం చాలా సార్లు విసిగించుకున్నా కూడా పర్వాలేదు దేవసేన గారు మీరు ఎప్పుడు వస్తారు ఇదే అసలు చాలా అసలు ఇట్లాంటి ఛానల్లో ఇంత ఇంట్రెస్ట్గా మళ్ళీ నా కోసమే ఇంత చేశారని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మళ్ళీ నువ్వు ఎప్పుడు చేస్తావు ఇంటర్వ్యూ? యాంకర్ సరే అయిపోవాలి. ఇప్పుడు ఇంత కష్టపడి దేవసేన గారిని ఆఫీస్ తీసుకొచ్చావు కదా, నీ గురించి అన్ని మంచి మాటలు చెప్పారు. నువ్వు ఒక మంచి మాట చెప్పు దేవసేన గారి గురించి. ఇన్నోళ్ళ మీ అసలు ఫ్రెండ్షిప్ లో దేవసేన మీద నీకు ఇంత మీ ఛానల్ వాళ్ళు పట్టారా? ఇది నీకే గట్టిగా మైక్ లో కూడా రావాలి, గట్టిగా చెప్పు. ఒరిజినల్ గా అయితే పట్టణ కారణం ఏంటంటే అశోక్ అన్న. అదిగో అశోక్ అన్న మీది గుండెలు తీసిన పొట్టు సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ రింగ్ టోన్ కింద అయితే పెట్టాడు. సో అప్పటి నుంచి రింగ్ టోన్ కూడా పెట్టారా? రింగ్ టోన్ అదే ఉండేది. ఇప్పుడైతే ఆయన ఫోన్ చేసి రింగ్ పెట్టిన టోన్ అదే తర్వాత వస్తుందా? నాకు ఇంకా దాని తర్వాత మీకు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి నేను మెసేజ్ చేశాను. ఇప్పుడు రింగ్ టోన్ ఇస్తే అదే వస్తుందా? లేదు, మారింది ఇప్పుడు మారింది. ఓకే ఓకే. ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మీకు మెసేజ్ చేస్తే మాక్సిమం మీరు రిప్లై ఎవరు అనుకున్నాను, పొరపాటున రిప్లై ఇచ్చారు. సో ఇలా ఇంటర్వ్యూ ఉంది చేద్దాం, 15 సెకండ్స్ నెంబర్ ఇచ్చారు, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలో పెట్టారు. మీరు బాగా రెస్పాండ్ అవుతారు, అదైతే నాకు కొంచెం అయిపోయినా బాగా రెస్పాండ్ అవుతారు. నేను అనేది ఏంటంటే ఇంటర్వ్యూ ఎలా వచ్చిందని కాకుండా దేవసేన గారిలో నీకు నచ్చిన విషయం ఏంటి? అంటే 1 మంత్ నుంచి ఫాలోఅప్ చేసావు కదా, ఒక 1 మంత్ నుంచి ఫాలోఅప్ చేస్తే ఒక మనిషి ఎలాంటి వాళ్ళు మనకు తెలిసిపోద్ది. అట్లాగా తనలో నీకు నచ్చిన మంచి క్వాలిటీ ఏంటి? అంటే ఎవరిని పట్టించుకోకుండా ఉన్నారో అంతా పట్టించుకున్నారు. తనకంటే ఒక వాల్యూ అయితే ఇస్తారు, అదైతే నాకు నచ్చింది. నేను ఈ విషయం గురించి నేను చెప్తానండి. యూట్యూబ్ ఛానల్స్ నాకెందుకు యూట్యూబ్ ఛానల్స్కి నాకేదో ఏదో బంధం ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అది చిన్న ఛానల్ కాదు, కొంతమంది పెద్ద ఛానల్లోకి వెళ్ళి రెమ్యునేషన్ దండికి తీసుకొని పెద్ద ఛానల్ చెప్దాం, పెద్ద ఛానల్కి విలువిద్దాం, చిన్న ఛానల్ చిన్న ఛానల్సే పెద్ద ఛానల్స్ వరకు వస్తాయి. చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ని గౌరవిస్తాను. ఆ ఛానల్లో చేసే యాంకర్స్ని కానీ కెమెరామెన్స్ని కానీ వాళ్ళందరికీ విలువ ఇస్తాను. వాళ్ళు పిలుస్తూనే నేను స్పందిస్తాను, వస్తాను ఇంటర్వ్యూకి. ఎందుకంటే ఆ ఛానల్స్ అంటే నాకు ఒక అభిమానం. చాలా కష్టపడి మమ్మల్ని పైకి తీసుకొచ్చేది, మేము ఇంత వెలుగులోకి వస్తున్నామంటే అది యూట్యూబ్ ఛానల్సే. ఆ ఛానల్స్ వల్లే మేము పైకి వస్తున్నాం. వాళ్ళకి సదా రుణపడి ఉంటాం. ఈ ఛానల్ అయితే ఈ ఛానల్ ఎక్కువ ఈ అబ్బాయే, ఈ కేటీ అబ్బాయి వస్తుంది. దీని వెనక ఉన్నవాడు అతి ప్రేమికుడు, నన్ను ఇష్టపడ్డవాడు ఎవరంటే అశోక్. తెర ముందు రమేష్ నడిపిస్తే తెర వెనక అశోక్ నడిపించాడు. సో మీతో ఇంకా నేను మంచి మంచి ఇంటర్వ్యూస్ చేయాలని, కొన్ని ఏవైనా ఫ్రాంక్ వీడియోస్ ఇలాంటివి కూడా మీ దాంట్లో ఏదైనా అవకాశం వస్తే వస్తాను, చేస్తాను. రమేష్కి కూడా ఒక అవకాశం ఇస్తాను. ఏంటి ఒక ఇంటర్వ్యూ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. మీలాంటి వాళ్ళు చాలా సపోర్ట్గా ఉంటారు ఛానల్స్కి. ఇలాంటి స్టాఫ్ ఉండడం మీ ఛానల్లో చాలా అదృష్టం అని నేను చెప్తాను మాటల్లో. థ్యాంక్ యూ.